మన దేశంలోని విదేశీ ప్రేమిక శక్తులు లేదా దేశ వ్యతిరేక శక్తులకి కోర్టులు ఒక అడ్డాగా మారుతున్నాయి. కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి లేకపోతే కాశ్మీర్లో ఇదివరకు ఉన్నటువంటి ఆర్టికల్ 370 పునరుద్ధరణని కోర్టుకే వెళ్ళారు వీళ్ళు. అంటే ఈ దేశంలో భాగంగా కాశ్మీర్ ఉండటానికి వీలేదని కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఈ దేశపు తిండి తింటున్నటువంటి పెదవలే. అలాగే ఆ కాశ్మీర్లో సంస్కరణలు కూడా అంగీకరించుకోండి, ఇప్పుడిప్పుడే బాగుపడుతుంటే దాన్ని జరగొట్టేటటువంటి ప్రయత్నంలో కోర్టుకు వెళ్తే మన కోర్టే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడే కదా మన పాల్గాం లాంటి ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ పూర్తి ప్రభుత్వం ఏర్పడితే ఎవడు బాధ్యత వహిస్తాడని. కాబట్టి కోర్టులో అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. వీళ్ళు ఆగుతారంటే ఆగరు. ప్రతి నిత్యం ఏదో ఒకటి కోర్టు ద్వారా చెడగొట్టేప్పుడు రఫేల్ని చెడగొట్టడం ద్వారా భారతదేశానికి సైనిక శక్తిని తగ్గించే కుట్రలు చేసినటువంటి ఉన్మాదులు నీచులు ఇప్పుడు కాగ్ మీద పడ్డారు. వీళ్ళు కాగ్నంట స్వతంత్ర ప్రతిపత్తి కిందకి తీసుకురావాలి. దాంట్లో ఎవరైతే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందులో ఉండాలి కమిటీలో. ప్రతి దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకుని రావాలి అన్నటువంటి ఎన్నికల సంఘంలో వీటిట్లో. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కోరుకున్నట్టు జరుగుతుంది. అంటే ప్రభుత్వం చేతిలో పట్టు లేకుండా కోల్పోతుంది. మరి ఇంతకాలం ఈ సంస్కరణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎందుకు కోరుకోలేదు? నేషనల్ ఫ్రంట్ పరిపాలన ఎందుకు కోరుకోలేదు? యునైటెడ్ ఫ్రంట్ పరిపాలన ఎందుకు కోరుకోలేదు? అంటే మోడీ పరిపాలనలో ఉన్నప్పుడు మాత్రమే చెడగొట్టాలి వీళ్ళు. అదే మిగతా వాళ్ళు ఉన్నప్పుడైతే ప్రాబ్లం లేదు. అది ఈ దేశ వ్యతిరేక శక్తుల యొక్క బహిరంగ నాటకం.